అందరికి వందనాలండి. అతడు నీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను. ఇక్కడ చూసినట్లయితే వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే మ్యాన్ ఆఫ్ సారోస్ అండ్ ఎక్వైంటెడ్ ఆఫ్ గ్రీఫ్ అని చెప్పి రాయబడి ఉంటుంది. ఈ యొక్క 53వ యెషయా ఆ అధ్యాయాన్ని ఏమంటారు అంటే సాంగ్ ఆఫ్ సఫరింగ్ సర్వెంట్ అని చెప్పి రాయబడి ఉంది. సాంగ్ ఆఫ్ సఫరింగ్ సర్వెంట్ ఆర్ మెస్సయ్య యొక్క వేదన బాధ గురించి ఈ యొక్క యెషయా 53 అనేది ప్రవచన రీతిగా రాయబడింది. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా ఇంతవరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి ఉంచారు. మిమ్మల్ని బట్టి వందనాలు. ఎందరో ఈ రోజు చూడలేనప్పటికీ మీ రెక్కల నీడలో దాచి ఉంచి మాకు మరొక దినాన్ని అనుగ్రహించారు. అన్నను బట్టి వందనాలయ్యా. అయ్యా మరి మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మాకు మీ సహాయాన్ని దయచేయండి. అయ్యా నా నోటిలో మీ మాట ఉంచండి. నన్ను మీ బూరగా వాడుకొని మీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. వినగల చెవులను గ్రహించగలిగే మనస్సును మాకు దయచేసి ఆలోచించే ఆలోచన శక్తిని దయచేసి అయ్యా విన్న వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని ఆచరించే గుణాన్ని మా అందరికీ దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా మీరు మాట్లాడితే మాలో జీవం కలుగుతుంది. మీరు మాట్లాడితే మీ ఆత్మ గద్దింపు వలన మేము సరిదిద్దుకోగలుగుతాం. అయ్యా తద్వారా మీ రూపులో మేము మలచబడతాం. దయతో మాతో మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను. నన్ను నేను మీకు సంపూర్తిగా అప్పగించుకుంటున్నాను. అయ్యా మిమ్మల్ని మీరు నా ద్వారా మహిమపరచుకోమని అడిగి వేడుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మ్యాన్ ఆఫ్ సారోస్ అండ్ ఎక్వైంటెడ్ ఆఫ్ గ్రీఫ్, వ్యసనాక్రాంతుడుగాను తృణీకరింపబడిన వాడుగాను ఆయన ఉన్నాడంట, వ్యాధిని అనుభవించాడంట. ఇక్కడ 3వ వచనంలో చూసినట్లయితే తృణీకరింపబడిన వాడు అని రాయబడి ఉంటుంది. తృణీకరింపబడిన వాడు అంటే మన భాషలో ఏంటంటే హేట్ చేయబడిన వాడు, ద్వేషించబడిన వాడు. మనుష్యులు అందరూ ఆయనని ద్వేషించారంట. ఆయన మామూలుగా ప్రవచన వాక్యం ఉంటుంది అంటే నిర్హేతుకముగా ఆయనను ద్వేషించిరి అని రాయబడి ఉంటుంది. నిర్హేతుకముగా అంటే ఏ యొక్క కాజ్ లేకుండా, ఏ యొక్క కారణం లేకుండా ఆయన్ని ద్వేషించారంట. తర్వాత ఇక్కడ ఏం రాయబడి ఉంది అంటే విసర్జింపబడిన వాడు అంటే రిజెక్ట్ చేయబడిన వాడు, తోసివేయబడిన వాడు అని చెప్పి రాయబడి ఉంటుంది. మన జీవితంలో మనం పడే శ్రమలను బట్టి, మనం పొందే ద్వేషాన్ని బట్టి మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇంత ద్వేషం ఏ మనిషి పొందుండడు, ఇంత యొక్క రిజెక్షన్ అనేది, తోసివేయబడటం అనేది ఎవరు పడి ఉండరు. నన్ను వీళ్ళందరూ తోసేస్తున్నారు, నన్ను వీళ్ళందరూ తృణీకరిస్తున్నారు, నన్ను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత నేను ప్రేమ చూపిస్తే అంతగా నన్ను తొక్కేస్తున్నారు, అంతగా నా ప్రేమను చులకన చేస్తున్నారు అనే ఒక ఒపీనియన్లో మనం ఉంటాం. మన మీద మనం జాలి చూపించుకుంటుంటాం. అయ్యో నిన్నెవ్వరు చూడటం లేదే, నిన్నెవరు అందరూ ద్వేషిస్తున్నారు, నిన్ను ప్రతి ఒక్కరూ దూషిస్తున్నారు అన్న ఇదిలో మనం ఉంటామన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నిర్హేతుకముగా ద్వేషింపబడ్డాడంట. ఏ పని చేయకుండా వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన ద్వేషింపబడ్డాడంట. మంచి పని చేసినందుకు ఆయన ద్వేషింపబడ్డాడు.
దేవుని గురించి చెప్పినందుకు ఆయన ద్వేషింపబడ్డాడు. దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అన్నందుకు ఆయన ద్వేషింపబడ్డాడు. ప్రేమ చూపించినందుకు ఆయన ద్వేషింపబడ్డాడు. ఆయన సమస్తాన్ని ఇచ్చినందుకు తృణీకరించబడ్డాడు, రిజెక్ట్ చేయబడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే మొదటి వచనంలో, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. దేవుని యొక్క కార్యము ఎవరికి బయలుపరచబడెను? నేను సమాచారం అందించినప్పుడు ఎవరు నమ్మారు? లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎవరు పెరిగారు అంట? ప్రభువు లేత మొక్క వలె పెరిగాడంట. లేత మొక్క దేనికి ఒక సూచన అంటే బలహీనతకు సూచన. ఏ బలహీనత? ఆయన ఆత్మలో స్థిరుడు, కానీ శరీరం బలహీనమైనప్పటికీ కూడా మన పాపశాపాలన్నీ ఆ శరీరంలో ఆయన మోసాడు. ఏ పెయిన్స్ ఉంటాయి మనిషికి? ఎమోషనల్ పెయిన్, మానసిక వేదన, శారీరక వేదన, ఆధ్యాత్మికంగా వేదన. ఈ 3 వేదనలు ఆయన అనుభవించాడు. ఆయన లేత మొక్క వలె, ఎండిన భూమిలో ఆయన మొలిచిన మొక్కల వలె ఆయన పెరిగాడంట. ప్రభుని యొక్క స్టార్టింగ్ డేస్లో మనం చూసినట్లయితే ఆయన దేవుని దయయందును మనుష్యుల దయయందును వృద్ధి చెందాడు, పెరిగాడు అని చెప్పి రాయబడి ఉంటుంది పరిశుద్ధ లేఖనంలో. ఎండిన భూమి అంటే నిస్సారమైన భూమిలో ఆయన జీవించినట్లు మనం చూడగలుగుతాం. ఆయన గలిలయ ప్రాంతంలో ఆయన జీవించాడు. గలిలయ ప్రాంతం ఎటువంటిది అంటే, ఆ ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే దేవుణ్ణి రిజెక్ట్ చేసిన వాళ్ళు, తృణీకరించిన వాళ్ళు. అందుకే ఒక చోట రాయబడి ఉంటుంది, అంధకారం ఉన్న ప్రదేశంలో వెలుగు ఉదయించింది అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆయన ఎప్పుడైతే కపెర్నహూముకు వచ్చి కాపురం ఉంటాడో అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, అంధకారమైన ప్రదేశంలో వెలుగు ప్రకాశించింది అని రాయబడి ఉంటుంది. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆయన ఎంతగా కొట్టబడ్డాడు, ఎంతగా వేధించబడ్డాడు అంటే ఆయనకు స్వరూపం లేదంట. ఆయన ముఖము చూసే విధంగా లేదంట. అటువంటి దెబ్బలు తిన్నాడు. ఆయన అంతగా వేధించబడ్డాడు. అప్పుడు మన వేదన, ఆయన వేదన పక్కన పెడితే ఎంత, అది 0.01కు కూడా పనికి రావంటి వేదన అవుతుంది మనది. అయినప్పటికీ ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటంటే, నేను వ్యసనాక్రాంతుడినైనాను, నేను తృణీకరించబడ్డాను, నేను విసర్జింపబడ్డాను, నేను నీ వ్యాధిని అనుభవించాను, కానీ నువ్వు కాదు. నీ కొరకు నేను సమస్తం చేశాను, కనుక నువ్వు ఎన్నుకొనబడిన వాడవు, ఎన్నుకొనబడిన దానవు అని ప్రభు తేటపరుస్తున్నాడు. మన బాధలలో, మన వేదనలలో ఆయన ఉన్నాడు అని ఆయన తేటపరుస్తున్నాడు. నీ వేదన చిన్నదిగా నేను చూడను, నీ వేదనను నేను ఎరిగి ఉన్నాను, నీ వేదనను తీర్చే దేవుడను అని ఆయన తేటపరుస్తున్నాడు. ఆయన మన నిమిత్తము ఆ యొక్క శిలువ శ్రమలు అనుభవించాడంట. మన అపరాధ పరిహారార్థ బలిగా ఆయన మన నిమిత్తము, మన కొరకు తన సర్వస్వాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆయన పరలోకం నుండి భూలోకం వరకు మన నిమిత్తం తన మహిమంతా వదులుకొని వచ్చాడు. మహిమంతా వదులుకొని మనుష్య రూపధారుడై, మహిమాన్వితుడు, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, ఒక పశువులశాలలో జన్మించాడు. ఒక మనుష్య రూపునిగా మట్టిలో మట్టి అయ్యాడు. ఎందు నిమిత్తము అంటే, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పింది ఆయనకు జ్ఞాపకం ఉంది. దాన్ని, ఆ యొక్క శాపాన్ని
విరగొట్టాలంటే, పరలోకానికి మార్గం అవ్వాలంటే కేవలము మరణ శాసనం రాసిన వాడుగా మరణమైతే కానీ అది చెల్లదు అని చెప్పి లేఖనానుసారంగా ఉంది కాబట్టి ఆయన మనుష్య రూపునిగా మన నిమిత్తం వచ్చినట్లు మనం చూడగలుగుతాం. ఆయన తృణీకరించబడ్డాడు. ఎందు నిమిత్తం తృణీకరించబడ్డాడు? ద్వేషింపబడ్డాడు అని మనం చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన విశ్రాంతి దినంన తన శిష్యులతో చేలల్లో వెళ్తున్నాడంట. అయితే ఈ శిష్యులకి బాగా ఆకలిగా ఉందంట. ఆకలిగా ఉన్నప్పుడు సరే వీళ్ళేం చేస్తున్నారు, ఆ వెన్నులు తుంచి ఆహారాన్ని తింటున్నారు చేతులతో నలుపుకొని. అప్పుడు సాంప్రదాయము ఇశ్రాయేలీలది ఏంటి అంటే, యూదులలో ఉన్న ఆచారము, వాళ్ళు సబ్బాతు రోజు ఏ పని చేయరు. అది విశ్రాంతి దినం కనుక వాళ్ళు టెలిఫోన్ కూడా చేయరు, ఫోన్ కూడా చేయరు ఆ రోజు. అలా వాళ్ళు పాటిస్తారనమాట. ఫోన్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది పుట్టి ఒక వైర్ నుంచి ఇంకొక వైర్కి వెళ్తుంది. దానివల్ల ఎనర్జీ అనేది వెళ్తుంది. కాబట్టి ఎనర్జీ అనేది దాన్ని పుట్టించకూడదు అని చెప్పి సబ్బాతు దినాన్ని వాళ్ళు ఆచరించే వాళ్ళంట. అటువంటి యూదులలో, ఏ కార్యాన్ని చెయ్యని యూదులలో విశ్రాంతి దినాన్న వీళ్ళు ఏం చేస్తున్నారంట, వెన్నులు దుంచి తింటున్నారంట ఆకలికి తట్టుకోలేక శిష్యులు. అప్పుడు పరిసయ్యులు వాళ్ళు వచ్చి అంటారు, చూడు విశ్రాంతి దినాన్న నీ శిష్యులు ఏం చేస్తున్నారో చూడమన్నప్పుడు, దావీదు దేవుని సముఖపు రొట్టె తినలేదా, తనతో పాటు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదా అని ప్రభువు ప్రశ్నిస్తాడు. తర్వాత ఆయన సమాజ మందిరంలో ఒక ఊచ చెయ్యగల వాణిని స్వస్థపరిచినట్లు చూడగలుగుతాం. అప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు. ఏం ప్రశ్నిస్తాడు అంటే, విశ్రాంతి దినాన మేలు చేయుట మంచిదా ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణము ఇవ్వడం మంచిదా, లేకపోతే ప్రాణహాని చేయటము మంచిదా, ప్రాణానికి మేలు చేయడం మంచిదా, లేకపోతే ప్రాణానికి హాని చేయడం మంచిదా అని ఆయన ప్రశ్న వేస్తాడంట పరిసయ్యులతో. వాళ్ళు ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ ఆయన్ని నిందించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఊచ చేయగలవాణిని లేపి అతని యొక్క చేతిని బాగుపరిచినట్లు మనం పరిశుద్ధ లేఖనాన్ని చూడగలుగుతాం. ప్రభువు సెలవిచ్చిన మాట ఏంటంటే, అక్కడ విశ్రాంతి దినానికి నేను ప్రభువై ఉన్నానని చెప్తాడు తేటగా. విశ్రాంతి దినము దేని కొరకు సిద్ధపరచబడింది? మానవుల కొరకు, మానవుల యొక్క విశ్రాంతి నిమిత్తమే అది ఉంచబడింది. కానీ అందులో దయా, కరుణ, కనికరం చూపించకుండా మీరు కర్కశమైన పనులు చేయటానికి కానీ, కఠినంగా ప్రవర్తించడానికి కానీ ఇది నియమించబడలేదు అని చెప్పి పరిసయ్యులతో ఆయన అనేక మార్లు మాట్లాడినట్లు చూడగలుగుతాం. అనేక మార్లు విశ్రాంతి దినాన్న ఆయన స్వస్థతలు చేసినట్లు చూడగలుగుతాం. అయితే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన మీద వెర్రి కోపం గలవారై ఏమి చేయుదమా అని ఆలోచించారంట. ఆయన మీద చాలా కోపం వచ్చిందంట. ఆయన చేసింది ఏం పని? మంచి పనే చేశాడు. ఆయన ఒక ఊచ చెయ్యగల వాణిని స్వస్థపరిచాడు. ఆయన విదర్డ్ హ్యాండ్ అని ఉంటుంది, జీవం లేని చేతిలో జీవం పోసాడు ఆయన. దానిని బట్టి దూషించారంట, ద్వేషించారంట. ఏం చేద్దాం, ఈయన్ని చంపేద్దాం. ఆయన చేసిన మంచిని బట్టి ఆయనను ద్వేషించినట్లు చూడగలుగుతాం పరిసయ్యులు. రెండవదిగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 27 నుంచి 33 వరకు మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడు అంటే, పరిసయ్యులతో ఆయన డైరెక్ట్గా మాట్లాడతాడు. పుదీనాలోను సోపులోను మీరు 10వ వంతు తీస్తారే, దేవునికి ఇష్టమై ఉండాలన్నట్టు వేషధారుల వల్ల ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ చేతుల యొక్క చెంగులను పొడుగు చేసుకొని, వేషధారులారా మీరు సున్నం కొట్టిన సమాధి,
అంటే బయటకు బాగా అలంకరించబడి ఉంటుంది కానీ మీ హృదయంలో మొత్తం కీడే ఉంది, మీ హృదయము మంచిది కాదు అని ప్రభువు తేటపరుస్తాడు అనమాట. అక్కడ ఆయన ఏం చెప్తాడు అంటే సర్ప సంతానమా అని అక్కడ మాట్లాడినట్లు చూడగలుగుతాం. సర్ప సంతానమా అని ఎందుకు మాట్లాడాడు అంటే సర్పం ఎటువంటిది అంటే పాలబోసిన చేతినే కొట్టేస్తుంది అంటది, కాటు వేస్తుంది. పాలు పోసిన చెయ్యిని కాటు వేసే సర్పపు బుద్ధి గలవారా అని చెప్పి ప్రభువు తేటపరుస్తున్నాడు. అక్కడ సర్పం బుద్ధి మీలో ఉంది, మీరు సర్పంలాగా ప్రవర్తిస్తున్నారు, నా బిడ్డల వల్ల మీరు ప్రవర్తించటం లేదు, మోసపుచ్చటము మీకు అలవాటయ్యింది, మీరు మోసపుచ్చుతున్నారు, మీరు దేవుని ఎడల దేవుని ప్రజల ఎడల ప్రేమను చూపడం లేదు, ఎప్పుడు మీరు కఠినంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి వేషధారులారా, సర్ప సంతానమా, సున్నం కొట్టిన సమాధి అని ఆయన వాళ్ళను ప్రశ్నించినట్లు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే వాళ్ళ యొక్క కార్యాలను, వాళ్ళు చేస్తున్న కార్యాలను ప్రభువు బహిర్గతం చేశాడో ఈయన్ని ఎలా చంపాలి, ఈయన ఎలా చంపాలి అని చెప్పి యోచనలు చేసుకోవడం ప్రారంభించారంట వాళ్ళు. వెలుగును ఎప్పుడు చీకటి ద్వేషిస్తుంది, చీకటిలో నడిచే ప్రతి మనుష్యుడు వెలుగును ద్వేషిస్తాడని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఎప్పుడైతే మనుష్యుడు వెలుగులోకి వస్తాడో అతడు చీకటిలో చేస్తున్న పనులు కూడా బహిర్గతం అవుతాయి. కనుక ఆ వెలుగులోనికి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు, దేవుని అధికారానికి ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఆయన చేసే ప్రతి పనిని ద్వేషంతో చూశారు, మంచి చేస్తున్నప్పటికీ ద్వేషించారు. వాళ్ళ కనులు అహంభావముతో పొరలు కమ్మిపోయి ఉన్నాయి అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మొట్టమొదటిగా ఆయన అధికారానికి ఒప్పుకోలేకపోయారు వాళ్ళు. రెండవదిగా వెలుగు ఎప్పుడైతే వాళ్ళల్లో ఉన్న చీకటిని చూపించిందో ఆ చీకటిని తీసివేసుకోవాల్సింది పని చేయాల్సిన వాళ్ళు, ఆ చీకటిని తీసేయి ప్రభువా మాలో నుండి, మా జీవితము దిద్దుబాటు జరగాలి, మా జీవితంలో చీకటి ఉండకూడదు, మేము దేవునికి సమీపంగా ఉండాలి అని కోరుకోవాల్సిన వాళ్ళు ఆ చీకటిలోనే మగ్గిపోవడానికి ఆయన్ని ఎలా చంపాలి అని ఆలోచించారంట. ఆయన విసర్జించారు. తరువాత ప్రజల్ని కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ప్రభునకు విరోధంగా చేశారు. ఎలాగూ అంటే బరబ్బాను విడుదల చేయండి, ప్రభువు వద్దు, ఆయన మాకు రాజు కాదు, కైసరే మాకు రాజు, ఆయన్ని సిలువ వేయండి అని ద్వేషం పుట్టించి చెప్పించినట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు, ప్రభువునకు సమీపంగా ఉండవలసిన వాళ్ళు, ప్రభువుతో సహవాసం చేయవలసిన వాళ్ళు ప్రభువుని ద్వేషించారు కేవలం తమ అహంభావం వలన. ఆయనను తృణీకరించినట్లు చూడగలుగుతాం, విసర్జించినట్లు చూడగలుగుతాం. తరువాత ఆయనను ఎవరు విసర్జించారు, ఎవరు తృణీకరించారు అని మనం చూసినట్లయితే యూదా, ఇస్కరియోతు యూదా. ప్రభువుతో 3.5 సంవత్సరాల అనుబంధం ఉంది, ప్రభువు చేసిన ప్రతి కార్యాన్ని చూశాడు. అయినప్పటికీ ప్రభువు యొక్క ధనములో నుండి, ప్రభువుకు ప్రజలు ఇచ్చిన ధనంలో నుండి కొంత దొంగతనం చేసినట్లు చూడగలుగుతాం. అతనిలో ఏముంది అంటే ధనాపేక్ష ఉంది. మనం లూకా సువార్త 22వ అధ్యాయంలో చూసినట్లయితే ఇతనిలో ధనాపేక్ష ఉండడం వల్ల దేవునికి సమీపంగా అతని హృదయము లేదు కనుక, దేవునితో సహవాసం లేదు కనుక అతనిలో సాతాను ప్రవేశించింది అని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో, అపవాది ప్రవేశించాడు, ప్రధాన యాజకునికి అప్పగించాలని చెప్పి వెళ్ళాడు, ఆయన్ని అమ్మి వేసినట్లు చూడగలుగుతాం. స్నేహితుని వల్లే ప్రేమించిన ప్రభువుని
తృణీకరించినట్లు చూడగలుగుతాం. ఒక్క ముద్దుతో అమ్మేశాడు యూదా, ఒక ముద్దుతో మోసం చేశాడు యూదా. కేవలం ధనాపేక్ష. ఆ ధనాపేక్ష వలన ఎంత కోల్పోయాడో, ఏమి కోల్పోయాడో కూడా తెలుసుకోలేకపోయాడు యూదా. మూడవదిగా మనం చూసినట్లయితే పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, ప్రభువా, నీ నిమిత్తం నేను ప్రాణాన్నైనా ఇస్తాను, నీతో పాటు నేను వస్తాను అని చెప్తాడు. ఎప్పుడైతే ముగ్గురు ప్రశ్నిస్తారో ప్రధాన యాజకుని యొక్క ప్రెమిసెస్లో, ఆ హౌస్ యొక్క ప్రెమిసెస్లో ఎవరైతే ప్రశ్నించినప్పుడు చెప్తాడు, నాకు ఆయన తెలియదు. మొదటిసారి ఒక చిన్నదానికి చెప్తాడు, నాకు తెలియదు అంటాడు. రెండోసారి ఒక ఆమెకు చెప్తాడు, నాకు తెలియదు ఆయన ఎవరో. మూడోసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించేసరికి ఆయన నాకు తెలియదు అని చెప్పి శాపనార్థాలు పెట్టుకున్నట్టు మనం చూడగలుగుతాం. కోడి కూసిందంట, ముమ్మారు బొంకాడంట పేతురు. ముమ్మారు బొంకాడు, నాకు ఆయన ఎవరో తెలియదు. అప్పుడు కోడి కూసిన వెంటనే ప్రభుని యొక్క కన్నులు ఎవరిని చూచాయంట? పేతురుని చూచాయంట. ఆ కనులు, ఆ దృష్టి పడినప్పుడు పేతురు యొక్క లోపల ఏమై ఉంటుందో, ఎంత బాధ కలిగి ఉంటుందో, అయ్యో తప్పు చేశానని చెప్పి వెళ్ళి పశ్చాత్తాపడుతూ ఏడ్చాడు. అయినప్పటికీ చివరి వరకు ఆ బొంకిన, ముమ్మారు బొంకిన అతని మాట అతన్ని విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ఎక్కడ నేను మళ్ళీ ఆయాస పెడతానేమో, మళ్ళీ ఎక్కడ తృణీకరిస్తానేమో, చివరి వరకు పేతురు ఆ యొక్క ఆత్మవిమర్శలోనే ఉండిపోయాడు. అతను క్షమించలేకపోయాడు. ప్రభు క్షమించాడు, పేతుర్ని చేర్చుకున్నాడు, నా మందను ఖాయమన్నాడు. కానీ పేతురు తను తాను ముమ్మారు ప్రభువు తెలియదని బొంకినందుకు జీవితాంతం క్షమించుకోలేకపోయాడు. కేవలం ఎందుకు బొంకాడు అంటే, ప్రభుతో పాటు సిలువ వేస్తారేమో నన్ను కూడా, ప్రభుతో పాటు నేను కూడా చెరసాలలో పాలవ్వాల్సి వస్తుంది, వాళ్ళు ఎంత హింసిస్తారో, తన జీవితం పైన మమకారంతో, తన జీవితాన్ని ఎక్కడి నుండి, తన ప్రాణాన్ని ఎక్కడి నుండి తీసేస్తారో అన్న భయంతో, ప్రాణ భయముతో ముమ్మారు బొంకినట్లు, ముమ్మారు ప్రభువుని తిరస్కరించినట్లు, విసర్జించినట్లు మనము చూడగలుగుతాం. ఈరోజు మనము దేని నిమిత్తము ప్రభువుని తిరస్కరిస్తున్నాము? ఈరోజు మనము దేని నిమిత్తం ప్రభువుని విసర్జిస్తున్నాము? పరీక్షించుకోమని ప్రభువు తేటపరుస్తున్నాడు. మన కోరికల నిమిత్తం మనం ఆయన్ని విసర్జిస్తున్నామా? కోరికలు, ధనాపేక్ష ఏదైనప్పటికీ లోక వాంఛల నిమిత్తం ప్రభువుని మనము విసర్జిస్తున్నామా, తిరస్కరిస్తున్నామా? ప్రశ్నించుకోమంటున్నాడు. అహంభావం వలన ప్రభువునకు దూరం పోతున్నామా? అహంభావం వలన దేవుని యొక్క మాట వినలేకపోతున్నామా అని ప్రభువు ప్రశ్నించుకోమంటున్నాడు. ఆయన అధికారానికి ఒప్పుకోలేకపోతున్నామా? ఆయన ఆత్మ మనలో చెప్పిన కొలది మనం ఆ ఆత్మకు వ్యతిరేకంగా అనేక మార్లు తప్పిదాలు చేస్తూ ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోకుండా అవిధేయత చూపుతూ, అలనాడు ఇశ్రాయేలీలో ఎలా అవిధేయత చూపించారు అదే విధంగా మనం పారిపోతున్నామా? ప్రభు ప్రశ్నించుకోమంటున్నాడు. చీకటి వెలుగుని ద్వేషిస్తుందంట. ఎందుకు? వెలుగు దగ్గరికి వెళ్తే రహస్యంగా చేసిన కార్యాలని చెప్పి బయటపడిపోతాయి అని చెప్పి వెలుగును ద్వేషిస్తుందంట. ఈరోజు ప్రభువుని వద్దకు వెళ్తే మనం రహస్యంగా చేసిన పాపాలన్నీ బయటపడిపోతాయేమో, ప్రభువు చెప్పేస్తాడేమో బయటకి అని చెప్పి భయంతో వెళ్ళటం లేదా మనం? ప్రభు ప్రశ్నించుకోమంటున్నాడు. నీలో ఉన్న చీకటిని వెలుగ్గా చేస్తానంటున్నాడు. నీలో ఉన్న చీకటిని తీసివేస్తానంటున్నాడు. నీ శరీరం అంతా వెలుగ్గా, నీ ఆత్మ వెలుగ్గా, నీ మనసు వెలుగ్గా చేస్తానంటున్నాడు ఆయన. నీ పాపాలన్నిటినీ ఆయన దూరపరిచి, నీ పాపాలు
ఎర్రగా ఉన్నప్పటికీ గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తానంటున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరం ఉందో ఆయన నీ పాపాలు నీ అతిక్రమాలు అంత దూరపరుస్తానంటున్నాడు. నిన్ను తనకు సొత్తుగా చేసుకుంటానంటున్నాడు. ఆయన వెలుగు వద్దకు రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. ఎంతమంది మీ వెలుగుని తిరస్కరిస్తున్నాం, ప్రశ్నించుకున్నాం. మన జీవితాన్ని బట్టి అయ్యో మేము క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్తే మన బంధువులు తిరస్కరిస్తారు, మన స్నేహితులు తిరస్కరిస్తారు, విసర్జిస్తారు. అందునిమిత్తము మనము క్రీస్తుని తోసిపుచ్చుతున్నామా, తృణీకరిస్తున్నామా? మన యొక్క పారంపర్యాచారాల కోసం ప్రభుని తోసిపుచ్చుతున్నామా, తృణీకరిస్తున్నామా, విసర్జిస్తున్నామా? ప్రశ్నించుకోమంటున్నాడు ప్రభు. ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడా, నాలో ఉన్న పాపము నాకు వెల్లడి చేయమని చెప్పి ఆయన్ని అడగమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటో తెలుసా? కన్విక్ట్ చేస్తాడు. నీలో ఉన్న పాపము ఏంటో ఆయన ఒప్పుకునే విధంగా చేస్తాడు. ఒప్పుకొని దాని నుండి విడుదల పొందే విధంగా చేస్తాడు. అదే లోకం ఏం చేస్తుంది? తప్పుకొని కప్పుకునే విధంగా చేస్తుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. నీ పాపం నుండి తప్పుకోవద్దు, కప్పుకోవద్దు, ఒప్పుకోమంటున్నాడు ప్రభువు ఈరోజు. ప్రభు ఈ మాట వెల్లడి చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని ఆయన ప్రశస్తమైన రక్తంలో కడుగుబందుముగాక. ఆయన అపరాధ పరిహారార్థ బలిగా మన నిమిత్తము ఆయన తను తాను అర్పించుకున్నాడంట. దేవుని నుండి దూరం అయిపోయాం. దేవుని సహవాసం నుండి మనిషి దూరం అయిపోయాడు. దేవునితో సహవాసం లేదు మనిషికి, దేవునితో పాలు లేదు ఇంకా మనిషికి. దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. ఇంకా నిత్య మరణమే. మరణానికి అంతం లేదు, జీవం లేదు మనిషిలో. ఆయన మహిమా వస్త్రం ఇస్తే మహిమా వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, జీవాన్ని ఇస్తే జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపాన్ని తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. ఎలా ఉన్నాడు అంటే నేకడ్గా ఉన్నాడు మనిషి. వస్త్రాలు లేవు, మహిమా వస్త్రం లేదు, ఏమీ లేకుండా నేకెడ్గా ఉన్నాడంట మనిషి. అటువంటి మనిషిని ఆయన అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను సమర్పించుకొని మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఆయన నామాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఆయన నిత్య జీవం ఇస్తాడంట. ఆయనలో ఆశీర్వాదం అంట. మనలో ఉన్న వస్త్రహీనతను వాటన్నిటిని పోగొట్టి ఆయన మన యొక్క అవమానాన్ని కప్పివేసి ఆయన మనని దేంతో అలంకరిస్తాడు అంట? మహిమతో అలంకరిస్తాడు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన తన యొక్క మరణం ద్వారా మనకు జీవాన్ని ఇచ్చాడు. ఒక మొదటి ఆదాము వలన మనకి ఏమి వచ్చింది అంట? మరణం వచ్చిందంట, శాపం వచ్చిందంట. అదే కడపటి ఆదామైన క్రీస్తు వలన మనకేమొచ్చింది? జీవం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఆయనలో ఆశీర్వాదం, ఆయనలో జీవం. ఆయన్ని ఎవరైతే మార్గంగా ఎంచుకుంటారో ఆయన నిత్యము వాళ్లకు తోడై ఉండి వాళ్ళ యొక్క అవమానాన్ని తీసివేసి ఘనతగా చేస్తానని ఆయన తను తాను తేటపరుచుకుంటున్నాడు. ఈరోజు ఎంతమందిని మనము మనుష్య కుమారుణ్ణి ద్వేషిస్తున్నాము అని చెప్పి ప్రభు అడుగుతున్నాడు. మనుష్య కుమారుణ్ణి ద్వేషించడము అంటే బుద్ధిపూర్వకంగా మనకు జ్ఞానం ఇవ్వబడి కూడా తిరిగి మనం పాపం చేశాము అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో నుండి 31వ వచనంల వరకు మనం చూసినట్లయితే ఏముంటుందంటే మనకు జ్ఞానం ఇవ్వబడింది.
మనకు క్రీస్తు జ్ఞానాన్ని ఇచ్చాడు, మనలో పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన నడిపింపు మనకి ఇస్తూ ఉంటాడు. ఆయన సత్యాన్ని మనకు తేటపరుస్తూ ఉంటాడు. అయినప్పటికీ బుద్ధిపూర్వకంగా మనకు తెలిసి కూడా మనం పాపం చేశాము అంటే మనుష్య కుమారుణ్ణి మనము మరలా సిలువ వేస్తున్నట్టు. దానికి బలి లేదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఒక మారు అపరాధ పరిహారార్థ బలిగా ఆయన మన నిమిత్తం అర్పించబడ్డాడు. ఎప్పుడు మనము తెలియక చేసిన తప్పిదాల నిమిత్తం మనం ఆయన్ని అంగీకరించిన తర్వాత, ఒక్కసారి ఆయన బల్లలో పాల్గొన్న తర్వాత, ఆయనతో మనం సహవాసం చేస్తున్న తర్వాత, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్న తర్వాత బుద్ధిపూర్వకంగా మనము పాపం చేస్తే దానికి ఏ బలి లేదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు ఏ పరిస్థితిలో మనం ఉన్నామో అందునిమిత్తము బుద్ధిపూర్వకంగా మనల్ని పాపం ప్రేరేపించినప్పుడు పాపం చేయకుండా దాని నుండి పారిపోమంటున్నాడు ప్రభు. యోసేపు పాపం నుండి పారిపోయాడు. తిమోతికి పౌలు ఏం రాశాడంటే పాపం నుండి పారిపోమని చెప్పాడు. ఈరోజు ప్రభు తేటపరుస్తున్న మాట, పాపం నుండి అది ప్రేరేపించినప్పుడు నువ్వు పారిపో. పాపము ప్రేరేపింపగా నీవు పారిపో. దేవుని యొక్క వాక్కు అన్న ఖడ్గముతో దాన్ని ఎదిరించమని చెప్తున్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా అపవాది నిత్యము మన పక్కనే ఉండి ఎలా పడద్రోయాలి అని చూస్తూ ఉంటాడు. ఆ పడద్రోసే క్రమములో మనము దేవుని వాక్యము వలన నిలకడగా ఉండాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన వాక్యముతో మనము ఎదిరించాలి. ప్రార్థన వలన నిత్యము ఆయనను సహవాసంతో ఉండాలి ప్రభువుతో. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఒక విశ్వాసికి మూలస్తంభమై ఉంది. ఆరాధనతో నిత్యము మన హృదయం ఎప్పుడైతే నింపబడి ఉంటుందో అపవాదికి ఏ యొక్క వీలు లేకుండా మన యొక్క హృదయాన్ని మనము దేవుని వాక్యంతో బంధించుకొని ఉంటామంట. దేవుని యొక్క స్తుతితో మనం భద్రపరుచుకొని ఉంటామంట. అప్పుడు అపవాదికి తాగుండదు. అపవాది మన చేత పాపం చేయించలేడు అని ప్రభు తేటపరుస్తున్నాడు. స్తుతి ప్రతి పరిస్థితిని మారుస్తుంది అని చెప్తున్నాడు. బంధకాలను పెంచుతుంది అని చెప్తున్నాడు. స్తుతి అపవాది యొక్క కుతంత్రాలను లయపరుస్తుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. స్తుతి నిత్యము మన యొక్క హృదయ గోడలకు ఎలా ఉండాలంట? రక్షణ కవచంగా ఉండాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన వ్యాధిని అనుభవించాడు అంట. ఈరోజు మనం ఏదన్నా వ్యాధితో బాధపడుతున్నామేమో. ప్రభువు ఇశ్రాయేలీల ప్రకారము ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు అంట? 39 కొరడా దెబ్బలు. ఈ యొక్క భూమి మీద 39 కేటగిరీస్ ఉన్న డిసీజెస్ ఉన్నాయంట. ఏ డిసీజ్ చూసినా, ఏ ఒక్క వ్యాధి చూసినా ఈ 39 కేటగిరీలలోనే వస్తుంది. అయితే ఆయన తిన్న దెబ్బల వలన ఏంటి? మనకు స్వస్థత అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన ఆధ్యాత్మిక స్వస్థతే కాదు, మానసిక స్వస్థతే కాదు, మనిషికి శారీరక పరంగా కూడా స్వస్థత ఇచ్చే దేవుడు అని తను తాను తేటపరుచుకుంటున్నాడు. ఆయన మన నిమిత్తం వ్యసనాక్రాంతుడు అయ్యాడు. మన బాధను ఆయన అనుభవించాడు. ఎక్వింటెన్స్ ఆఫ్ గ్రీఫ్ అంటే ఒకరి బాధను తీసుకొని వాళ్ళు భరించడం అంట. మన బాధను ఆయన తీసుకొని ఆయన భరించాడు. మన శాపాన్ని ఆయన తీసుకొని భరించాడు. హెబ్రూ భాషలో ఏం రాయబడి ఉంటుందంటే, దానికి వాడిన పదం ఏ విధంగా ఉంటుందంటే, ఒక తల్లి తన గర్భంలో శిశువుని మోసినట్లు ఆయన మన పాపాన్ని మోసాడంట, మన శాపాన్ని మోసాడంట. ఎందు నిమిత్తము అంటే ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి. ఆయన మరణ నిద్ర దేనికి జన్మనిచ్చింది అంటే నిష్కలంకమైన, నిందారహితంగా ఉన్న, మచ్చలేని, ముడతలేని
సంఘానికి ఆయన మరణ నిద్ర జన్మనిచ్చింది. ఈ సంఘంగా మనం ఏర్పరచబడ్డాం. ఈరోజు క్రీస్తులో మనం సహవసిస్తున్నాం. అయితే ప్రభు తేటపరుస్తున్న మాట, ఆధ్యాత్మికంగా స్వస్థత లేదా, శారీరకంగా స్వస్థత లేదా, మానసికంగా స్వస్థత లేదా, నా వద్దకు రా, నేను నీకు స్వస్థతను అనుగ్రహిస్తాను. నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత అని ప్రభువు తేటపరుస్తున్నాడు. నీవు పొందవలసిన స్పిరిచువల్ పెయిన్ కానీ, లేకపోతే శారీరకంగా వేదన కానీ, ఆధ్యాత్మిక వేదన, శారీరక వేదన, మానసిక వేదన సమస్తం నేనే పడ్డాను. నీ వేదనలన్నీ నేను తీసుకున్నాను, నేను భరించాను, నీకు విడుదలను అనుగ్రహించాను. నా విడుదలను స్వీకరించమని ప్రభు తేటపరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు కనపరుచుకున్నప్పుడు వాళ్ళు ఆయన్ను విసర్జించారంట, తిరస్కరించారంట. అందుకు ప్రభు యెరూషలేమా యెరూషలేమా అని ఆయన బాధపడినట్లు చూడగలుగుతాం. ఇదిగో కోడి తన రెక్కల నీడల్లో దాచుకున్నట్టు నిన్ను అనేక మార్లు నేను దాచుకున్నాను, నిన్ను అనేక మార్లు రక్షించాను, కాపాడాను. అయినప్పటికీ ఈరోజు నువ్వు నన్ను విసర్జించావు, నువ్వు నన్ను తిరస్కరించావు. నేను వచ్చే సమయాన్ని నువ్వు ఎరుగలేదు, నువ్వు నన్ను ఎరుగలేదు గనుక నీ కళ్ళకు ఇంకా ఆయన కనబడ్డు. ఎప్పుడు వరకు కనబడ్డంట? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అనేంత వరకు నీకు నేను కనబడనని చెప్తాడు ఆయన. తన్ను తాను మరుగు చేసుకుంటాడు. ఈరోజు నేను కనపరుచుకునే దేవుణ్ణా, మరుగుపరుచుకునే దేవుణ్ణి కానా అని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు నీవు తిరస్కరిస్తే ఆయన తన్ను తాను మరుగుపరుచుకుంటాడంటున్నాడు. ఈరోజు నీవు విసర్జిస్తే ఆయన తన్ను తాను మరుగుపరుచుకుంటానంటున్నాడు. దేవుడి కృపగల వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయ్యా, మా నిమిత్తం అపరాధ పరిహారార్థ బలిగా నీవు చిందించిన రక్తాన్ని బట్టి వందనాలయ్యా. అయ్యా, మేము జ్ఞానపూర్వకంగా, మీరు జ్ఞానం అందించినప్పటికి కూడా ఉద్దేశపూర్వకంగా పాపంలో పడకుండా అయ్యా, పాపం నుండి తప్పించుకొని మీ యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించే జీవితాన్ని మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. మిమ్మల్ని తృణీకరించకుండా, మిమ్మల్ని విసర్జించకుండా నిత్యము మీతో ఉండే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాతో ఉండండి, మాలో ఉండండి. మమ్మల్ని అయ్యా, మాలో ఉన్న సమస్తమైన చెడును తీసివేసి, మాలో ఉన్న సమస్త కల్మషాన్ని కొట్టివేసి అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి మీ పరిశుద్ధమైన సంఘంగా ఎత్తబడే గుంపులో మేము ఉన్నట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడిగి వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.